హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడే స్వీట్ తయారు చేసుకోవాలంటే ఇది బెస్ట్ స్వీట్ అని చెప్పొచ్చండి. ఇంట్లో మనకి ఎప్పుడు సగ్గుబియ్యం ఉంటాయి, సేమియా ఉంటాయి కాబట్టి ఇలా పిల్లలు అడిగిన వెంటనే 5 నిమిషాల్లో ఈ సేమియా చేసి ఇవ్వచ్చు పిల్లలకి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించిన విధంగా ఈ స్వీట్ తయారు చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నా ఛానల్ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన ఆ ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసుకుందాం. సగ్గుబియ్యం సేమియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ సగ్గుబియ్యం తీసుకొని ఈ సగ్గుబియ్యాన్ని మనము సేమియా చేసుకునే 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిద్దండి సగ్గుబియ్యం. మీకు ఎంత సేమియా కావాలో, మీకు ఎంత స్వీట్ కావాలో అంత వాటర్ పోసుకోనండి. ఇక్కడనే ఈ సగ్గుబియ్యంలో మనం ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకొని ఈ వాటర్తోనే మనం స్వీట్ తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ స్వీట్లోకి బాదం పప్పు, ఎండు కొబ్బరి ఇలా ముక్కలు కట్ చేసి తీసుకోవాలి. బాదం పప్పు కూడా కట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. వీటిని నెయ్యిలో వేయించుకుందాం. 1/3 కప్ సేమియా తీసుకోవాలి. సేమియాని కూడా లైట్గా వేయించుకోవాలి. వేయించుకున్న సేమియా వేసుకుందాం. వన్ కప్ సగ్గుబియ్యానికి 1 కప్ బెల్లం అయితే సరిపోద్దండి. స్వీట్ ఎక్కువగా ఉండకూడదు కాబట్టి సేమియా లైట్గానే వేసుకోవాలి. బెల్లం సరిపోతే మరలా వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే ఏం చేయలేం కాబట్టి ముందుగా కొంచెం తక్కువగానే వేసుకోనండి. 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకుందాం. వేయించుకున్న బాదం పప్పు, ఎండు కొబ్బరి వేసుకుందాం. ఇలాచీ ఫ్లేవర్ నాకు నచ్చదని ఇలా చేయలేదండి. ఫ్లేవర్ నచ్చితే ఇలాచీ కూడా వేసుకోవచ్చు. స్టవ్ ఆపేసుకుందాం. సరిగిన బౌల్లో వేసుకుందాం. చూడండి, సగ్గుబియ్యం సేమియా రెడీ అయిపోయింది. అంతే అండి, మన సగ్గుబియ్యం సేమియా రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.